హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సారీ ఫ్రెండ్స్, ఇది వినాయక చవితి అప్పటి వీడియో అండి. చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఈసారి పండగ సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగాయండి మా ఊర్లో. ఇక ఈ వీడియో ఒక చిన్న పాప తీస్తుందండి, ఎలా షేక్ చేస్తుందో చూడండి. మేమైతే గుడికి బయలుదేరామండి. ఈరోజు పూజ మాదే. ఇక్కడ విగ్రహము మొత్తం ఈరోజు అన్నదాన కార్యక్రమం అంతా కూడా మాదే అండి. ఇక స్వామి పూజారి వచ్చిన తర్వాత అనౌన్స్ చేశారు. ఇక ఎంటర్ అయిపోయామండి గుళ్ళకి. నేను వీడియోస్ అప్లోడ్ చేసి చాలా రోజులు అయిపోయింది కదండి. చాలా కొత్తగా కూడా అనిపిస్తుంది నాకే ఈ వాయిస్ చెప్తుంటే. సారీ ఫ్రెండ్స్, ఈ బిట్ సరిగా రాలేదు. ఇక నెక్స్ట్ స్వామివారి అలంకరణ అయితే పూర్తయిందండి. ఊర్లో అందరూ కూడా ఇలాగా పూజ పండ్లు అన్నీ మొత్తం దేవుడికి కావాల్సిన సామాగ్రి అంతా తీసుకొనేసి వచ్చారు. పూజారి ఈయనండి. ఇక పూజ అయితే చెప్పాలండి, చాలా బాగా జరిగింది. ఇక స్వామివారి ఎదురుగా ఇలా కూర్చున్నామండి మేము, మా ఫ్యామిలీ. స్వామివారి అలంకారం చూడండి, నాకైతే చాలా బాగా అనిపించింది. స్వామివారిని దగ్గరగా ఇలా చూడడము చాలా రోజుల నుంచి అనుకుంటున్నామండి ఒకసారి పూజ చేయించాలనేసి. అది ఈసారికి కుదిరింది. ఇక స్వామివారికి కావాల్సిన నైవేద్యాలు ఇలా 4 రకాలు 5 రకాలు చేసి పెట్టానండి నేనే. నైవేద్యాలు కూడా చాలా బాగా వచ్చాయండి. చాలా భయపడుతూ చేశానంటే ఫస్ట్ టైం కదా చేయడము, కొద్దిగానే అలవాటు ఉంది. ఇంత పెద్ద క్వాంటిటీలో ఎప్పుడు చేయలేదు, కానీ ప్రసాదాలంతా కూడా బాగా వచ్చాయి. ఇక్కడ ఉత్సవ విగ్రహం అండి. ఈ విగ్రహం మేమే అండి గుళ్ళో పెట్టింది. ఈ గుడి స్టార్ట్ అయినప్పుడు తీయించామండి ఈ విగ్రహము. నాకైతే చాలా ముచ్చటగా అనిపిస్తుంది ఇక్కడ గుళ్ళో. ఇక మెయిన్ మూల విరాట్ అండి లోపల. ఇక నైట్ అన్నదాన కార్యక్రమానికి బయలుదేరామండి. ఏం ఎక్కువ వీడియోస్ తీయలేదు. ఇక ఇక్కడ స్వామివారి దగ్గర డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుందండి. అందులో మా చిన్న బాబు కూడా ఉన్నాడు, అందుకనేసి కాసేపు అలా తీశాను. ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నామండి. ఇదిగోండి ఫొటోస్. చిన్న బాబు చాలా అల్లరిగా ఉన్నాడు. ఇక నేనైతే భోజనాల దగ్గరికి వెళ్ళాను. అక్కడ అన్నదాన కార్యక్రమానికి ఇక్కడ ఈ ఇంట్లో చేస్తున్నామండి. గుడి పక్కన ఇల్లు ఇది, నియర్ బై. ఇక్కడ అందరూ కూడా ఊర్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేశారండి. ఇలా ఊర్లో అందరూ కలిసి ఇలా పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇలాంటి అకేషన్స్కి వెళ్ళినప్పుడు మా ఊర్లో అయితే చాలా బాగా జరుగుతాయి ఫంక్షన్స్. అందరం తలా ఒక మాట మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ చేస్తున్నాము. కామెంట్ అయితే చేయకండి ప్లీజ్ ఫ్రెండ్స్, నేనైతే కొన్ని మాటలు యాడ్ చేస్తాను. చాలా సరదాగా ఉంటుంది. అంటే అందరికీ ఇలాంటి అదృష్టం లేకపోవచ్చు, నాకైతే ప్రతి ఫెస్టివల్కి మ్యాక్సిమం 99% ఫెస్టివల్స్ నేను వెళ్తూ ఉంటాను. చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. క్లైమేట్ ఇలా అందరూ కలిసి చేసుకోవడం అంటే చాలా ఫన్నీగా ఉంటుంది. అందరితో బాగా కలిసిపోతాను. మనం ఎవ్రీడే ఎప్పుడు పరుగులుగానే ఉంటుంది కదండి ప్రతి ఒక్కరికి. స్టడీస్, జాబు, బిజినెస్ అలా ఏం లేకుండా ఇలా ఎక్కడికి వెళ్ళినప్పుడు మా వారు చూడండి, మా వారు కూడా హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇందులో. పైన అంతా వంట అంతా అయిన తర్వాత వచ్చి నెయ్యి వేస్తున్నాడు. అక్కడికి ఆయనే కంప్లీట్ చేసినట్టు మొత్తానికి ఫీల్ అయిపోయాడండి. ఇక్కడ నేను వడలు చేస్తాను. వడలకి ఇలా చిన్న చిన్న బాల్స్గా చేసి పెడుతున్నాను. ఇక్కడ ఏంటంటే డిస్కషను నెయ్యి గురించి అండి. నేను ఎనుంపాలది తెచ్చాను, అది వైట్గా ఉంది. ఇటు సైడు మాకు చిత్తూరులో అన్ని ఆవు పాలు వాడతారు, ఇది ఎల్లోయిష్గా ఉంటుంది, ఇదేంటిది అని ఆశ్చర్యపోతున్నారు. ఫైనల్గా మా పిల్లల డాన్సులు, ఆటలు, పాటలు అలా గడిచిందండి ఆ రోజంతా కూడా హ్యాపీగా. ఇక ఊర్లో పిల్లలు అదే సైజు పిల్లలు, ఇక ఆటలు పాటలు చెప్పాల్సిన పని లేదు. ఇక నైట్కి మెరవణి స్టార్ట్ అయింది. నేనైతే బాగా టైర్డ్ అయిపోయాను మార్నింగ్ నుంచి కంప్లీట్గా డే మొత్తం. ఇక మేమైతే ఇంటికి వెళ్ళిపోయామండి. అదండి ఫ్రెండ్స్ ఇవాల్టి వ్లాగ్. కట్ చేస్తే రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసేసామండి. మార్నింగే వెళ్ళిపోయాము. ఇది రిటర్న్లో తీసానండి, తిరుపతి దగ్గర. ఇదండి ఫ్రెండ్స్ ఇవాల్టి వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్
సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.